డయేరియా అనేది ఎన్ని రోజులు సింప్టమ్స్ కామన్‌గా చూస్తూ ఉంటాం. డయేరియా అయితే అప్ టు 3-5 డేస్ వరకు మనకి సివియర్ సింప్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్ సింప్టమ్స్ అంటే లూజ్ మోషన్స్ అప్ టు 20 ఎపిసోడ్స్ పర్ డే కూడా చూస్తుంటాం కొందరిలో. సో, యూజువల్‌గా దాని టైమ్ పీరియడ్ 3-5 డేస్ ఉంటుంది. ఈ 3-5 డేస్ మనం ఎర్లీ గనుక ప్రెజెంట్ డాక్టర్ దగ్గరికెళ్ళి తొందరగా మెడికేషన్ తీసుకుంటే సివియారిటీ డీహైడ్రేషన్ అయితే డెఫినెట్‌లీ అవాయిడ్ చేయొచ్చు. కొందరికి బ్యాక్టీరియల్ కాజెస్ ఒకవేళ టైఫాయిడ్ గాని, అట్లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే గనుక ఖచ్చితంగా మనం వెంటనే వి నీడ్ టు డూ సమ్ టెస్టింగ్. సో, వాళ్ళు టెస్ట్ చేసి ఎర్లీగా మనం యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేస్తే గనుక డయేరియా సింప్టమ్స్ తొందరగా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వి కెన్ ట్రీట్ ద డిసీజ్. సో, ఒకవేళ గనుక మోర్ దెన్ 5 డేస్ కనుక వాళ్ళకి డయేరియా సింప్టమ్స్ ఇంకా తగ్గట్లేదు, ఇంకా అలానే ఉంటున్నాయంటే డెఫినెట్‌లీ వాళ్ళు కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్ట్ చేయాల్సొస్తుంది. స్టూల్ టెస్టింగ్ ఉంటుంది. కొన్ని బ్లడ్ టెస్టింగ్ ఉంటది వర్కప్. టు లుక్ ఫర్ ఎనీ అదర్ కాజ్ వైరల్ కాకుండా ఇంకా అదర్ కాజెస్ చూడడానికైతే ఖచ్చితంగా మోర్ దెన్ 5 డేస్ కనుక డయేరియా లాస్ట్ అయితే గనుక డెఫినెట్‌లీ మనకి టెస్టింగ్ అవసరం ఉంటుంది. థాంక్ యూ.